ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. యోనా ప్రవక్త జీవితం గురించి మనం చూసినట్లయితే యోనాను దేవుడు మార్గమధ్యంలో అడ్డగించాడు. తర్షీసు ఓడలో పారిపోతుండగా సముద్రములో పెద్ద తుఫాను కలిగించాడు. ఓడలోని వారు యోనాను సముద్రం పడవేసేటట్టు పరిస్థితిని సృష్టించాడు. యోనా సముద్రంలో పడగానే ఆయన్ని మృంగుటకు పెద్ద చేపను ఏర్పాటు చేశాడు. చేప కడుపులో యోనా 3 దినములున్నాడు. అప్పుడు మరలా దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు చేప చేత యోనాను నినివే యొద్దకు కక్కించాడు. మరలా దేవుని వాక్కు యోనాకు ప్రత్యక్షమై నినివే పట్టణస్థులకు వర్తమానం అందించాడు. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇంకా 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటించాడు. దేవుడు యోనా ద్వారా తన కార్యము జరిగించాడు. దేవునికి సమస్తము సాధ్యము. యోనా మాట వినగానే ప్రజలలో చాలా మార్పు కలిగింది. దేవుని యందు విశ్వాసముంచారు. ఉపవాస దినములను పాటించారు. గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని బూడిద పూసుకొని దేవుని వైపు తిరిగి వారి పాపముల విషయమై పశ్చాత్తాపపడ్డారు. వారు తమ చెడు నడతలను మానుకున్నారు. దేవుడు కూడా వారిని క్షమించి తాను చేయాలనుకున్న కీడును చేయకుండా మానాడు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. యేసు ప్రభు క్షమాపణ సంపన్నుడు, ఎంత పాపినైనా క్షమించును. దావీదు పాపం చేసినప్పుడు తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని దుఃఖించాడు. దేవుడు ఆయనను కనికరించాడు. మనం దేవుని సన్నిధానంలో మన పాపముల విషయమై పశ్చాత్తాపపడి మారుమనసు పొందినప్పుడు దేవుడు మనలను సంపూర్ణముగా క్షమిస్తాడు. యేసుక్రీస్తునందు రక్షణ కలుగుతుంది. మనసుకు సమాధానం కలుగుతుంది. నరకం అనే మరణశిక్ష నుండి రక్షింపబడతాము. యేసు ప్రభునందు విశ్వాసముంచుడి. ఆయనే మన పాపముల కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. God bless you.